సాగుతోంది. ఉగ్ర ఉప్పెన బీభత్సం నుంచి ఉత్తరాఖండ్ ఇంకా పూర్తిగా కోలుకోకముందే మరోసారి భారీ వర్షాలు పడే సూచనలున్నాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ శాఖ హెచ్చరికలపై స్పందించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ హిమాలయ విలయానికి ముందు ఇలాంటి హెచ్చరికలు చేసి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. ఈ నెల 15 తర్వాత మరణాల సంఖ్యపై సమగ్ర ప్రకటన విడుదల చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రకృతి ప్రకోపానికి కకావికలమైన ఉత్తరాఖండ్లో సహాయక చర్యలు తుది దశకు చేరుకుంటున్న సమయంలో వాతావరణ శాఖ తాజా హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇవాటి నుంచి మరో 2 రోజుల పాటు రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో భారీ వర్షం పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రధానంగా పితోర్గఢ్, నైనితాల్, చంపావత్ జిల్లాలతో పాటు కుమావ్ ప్రాంతంలో వానలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. వాతావరణ హెచ్చరికలపై స్పందించిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ గత నెల 16న ఇలాంటి హెచ్చరికలు చేసి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. अब जो मौसम विभाग ने अलर्ट जारी किया है उसमें लिखा है उन्होंने कि कुमाऊं में खतरा है। काश ये बात 16 तारीख को बता देते कि जनपद चमोली में खतरा है तो हम लोग की बहुत मदद हो जाती। మరోవైపు ఉత్తరాఖండ్ వరదల్లో దాదాపు 3500 మంది ఆచూకీ గల్లంతైందని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఎన్డీఎంఏ తెలిపింది. అయితే హిమాలయ జల విలయానికి కనీసం 11,000 మంది గల్లంతై ఉంటారని ఐక్యరాజ్య సమితి సహా కొన్ని స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయి. ఉగ్ర ఉప్పెన ధాటికి 4,220 గ్రామాలు దెబ్బతిన్నాయని, 194 వంతెనలు కొట్టుకుపోయాయని ఎన్డీఎంఏ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. భారీ వర్షాలకు సంబంధించి ఇస్రో చేసిన ముందస్తు హెచ్చరికలను అధికారులు లెక్క చేయలేదన్న వార్తలను ఆయన ఖండించారు. ఇస్రో వాతావరణ హెచ్చరికలు చేసే అధికారిక సంస్థ కాదని పేర్కొన్నారు. That ISRO is not an agency which gives any forecast. We got clarification from the ISRO. ISRO has not put out or said anywhere that such documents, such reports were sent to NDMA. మరోవైపు సహాయక బృందాల గాలింపు చర్యలు పూర్తయ్యేదాకా గల్లంతైన వారంతా మరణించినట్లుగా పరిగణించబోమని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ స్పష్టం చేశారు. ఈ నెల 15 తర్వాత వరదల్లో ఎంతమంది మరణించారనే విషయంపై సమగ్ర ప్రకటన విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు.